గత 5 సంవత్సరాలు పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టారు. కాబట్టే మనకు ఎక్కువగా రోడ్లు కూడా పడుతున్నాయి. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్ గా కూడా మనం ఎన్ఆర్జీఎస్ రోడ్లు స్టార్ట్ చేసుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా గ్రామాల్లో కూడా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఎక్కువగా రోడ్స్ వేసుకోవడం జరిగింది. 24 ఎలక్షన్ కి ముందు ప్రచారం చేసేటప్పుడు నడవడానికే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు పొలాలకు వెళ్ళే రోడ్లు కూడా మనం ప్రపోజల్స్ తీసుకుంటున్నాం. వీలైనంత తొందరగా అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడున్న మహిళలు చాలా మంది ఉన్నారు. మహిళలంతా కూడా మీకు ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఉచిత బస్సు ప్రయాణం లేదు. మొట్టమొదటిసారిగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. అలాగే పెన్షన్లు కూడా గతంలో ఇచ్చే పెన్షన్లు ఈరోజు రెట్టింపు చేశారు. గతంలో 2000 ఉన్న పెన్షన్ ని 3000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పడితే చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి చెప్పారు 1000 రూపాయలు పెంచి మీకు అందిస్తానని. మనం అధికారంలోకి వచ్చింది జూలైలో అయినా సరే ఏప్రిల్ నుంచి కూడా మీకు మాట ఇచ్చిన వెంటనే ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఏప్రిల్లో 1000 రూపాయలు పెంచారు, మేలో 1000 రూపాయలు పెంచారు, జూన్లో 1000 రూపాయలు పెంచారు. జూలైలో అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 1వ తారీఖున 7000 రూపాయలు అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చారు. మహిళలు బస్సు ఎక్కడం వల్ల ఆటో వాళ్ళు నష్టపోతున్నారు. ఆటో వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వాహన మిత్ర కింద వాళ్ళకి అందిస్తున్నాం. ఆటో డ్రైవర్ సేవలో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు అందిస్తున్నాం. అలాగే రైతులు ఉంటే రైతులకి ఏటా 20,000 రూపాయలు అందిస్తున్నాం. అది కాకుండా సబ్సిడీలో వాటికి అంటే ఆ పొలానికి కావాల్సిన పరికరాలు కానీ లేకపోతే యూరియా కానీ ఇవన్నీ కూడా మనం అందిస్తున్నాం. అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. ఈ రోజే నేను సూలూరుపేటలో ఒక జాబ్ మేళా కండక్ట్ చేసి ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చాను. ఎవరో ఒకళ్ళు అడిగారు, పిల్లోడు చదువుకున్నాడు ఇంట్లో ఖాళీగా ఉన్నాడని. అలా ఎవరైనా పిల్లలున్నా ఇక్కడ గ్రామాల్లో కానీ మండలంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉద్యోగం లేకుండా చదువుకొని ఉంటే వాళ్ళ రెజ్యూమ్స్ తీసుకొని వస్తే, ఎందుకంటే మనకు గత 5 సంవత్సరాలు మనకు రాష్ట్రానికి ఏ కంపెనీలో రాలేదు, ఏ పెట్టుబడులు రాలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు చాలా కంపెనీలు మనకు తీసుకొస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నాం. ఎందుకంటే గతంలో నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది యువత ఉద్యోగం లేక మనతో పాటు ప్రచారాలకు తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇప్పించి ఒక కుటుంబాన్ని నిలబెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చూస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న గ్రామస్తులు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135000351 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.